మంగ్లీకి సంబంధించి స్కామ్ 200 కోట్లు. ఇది గత వారం నుంచి తెలుగు రాష్ట్రాల్లో మారుమోగిపోతుంది. ఏ ఇద్దరు కలిసినా ఇదే టాపిక్ మాట్లాడుకుంటున్నారు. సో, ఈ నేపథ్యంలో ఒక సంచలనమైన ట్విస్ట్ చోటు చేసుకుంది. అదేంటంటే ఈ కేసులో ప్రధాన ముద్దాయిగా ఉంటున్న మధు రాథోడ్‌ని నిన్న సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. మధు రాథోడ్ కంప్లీట్‌గా సమాచారం పోలీసులకి ఇచ్చినట్టుగా చెప్తున్నారు. ఇందులో ప్రధానంగా మంగ్లీ పేరు కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే బయట మీడియాతో మాట్లాడే పద్ధతి వేరు, పోలీసుల దగ్గర మాట్లాడే పద్ధతి వేరు. పోలీసుల విచారణ వేరే రకంగా ఉంటది. అట్లాగే పోలీసుల ఇన్ఫర్మేషన్ కలెక్షన్ కూడా వేరే రకంగా ఉంటది. మీడియాలో ఏమైందంటే సెన్సేషనలిజం ఉంటది. ప్రధానంగా ఎవరి వాదనలు వాళ్ళు హాయిగా వినిపించుకుంటారు. ఎవరిని వాళ్ళు కౌంటర్ అటాక్ అనేది చేయరు. కానీ పోలీస్ విచారణ వేరేగా ఉంటది. సో, ఏది ఒక మాట మాట్లాడినా దానికి ప్రూఫ్ చూపించాల్సి ఉంటది. వాళ్ళు అన్నిటినీ పట్టుకుంటారు. పోలీసుల ఇన్వెస్టిగేషన్‌లో ప్రధానంగా ఏందంటే డౌట్ ఎవ్రీథింగ్ అనేది ఉంటది. సో, ఆ రకంగా ఇప్పుడు మంగ్లీ బయట ఎన్ని మాట్లాడినా కూడా విచారణలో మంగ్లీ పేరు కూడా మధు చెప్పినట్టుగా తెలుస్తుంది. మంగ్లీకి కూడా సంబంధం ఉందని మధు చెప్పినట్టుగా బయట వార్తలొస్తున్నాయి. సో, మధు యాక్చువల్‌గా ఏందంటే 2 రోజుల నుంచి మధు కూడా ఛానల్‌కి వచ్చి మాట్లాడుతున్నాడు. అట్లాగే ఆయన ఎక్కడో ఒక రహస్య ప్రదేశంలో ఉండి కొన్ని వీడియోలు కూడా చేశాడు. ప్రధానంగా ఈ కేసులో ఇప్పటివరకు మనకు అర్థమవుతున్నది ఏంటంటే మధు అనే ఒక వ్యక్తి, తర్వాత హేమకాంత్ రెడ్డి, ఆహ్, ఇలాంటి వాళ్ళు కొంతమంది దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు. వీళ్ళంతా కూడా ఒక మార్కెటింగ్ ఏజెన్సీలో పనిచేస్తా ఉన్నారు. సో, దాని తర్వాత మధు బయటికెళ్ళిపోయి ట్రేడింగ్‌లో డబ్బులు పెట్టి డబ్బులు సంపాదించానని చెబుతూ ఆహ్, బయటకొచ్చాడు. సో, వీళ్ళ దగ్గరకొచ్చినప్పుడు అతని కారు వ్యవహారాలు ఇవన్నీ ఫార్చునర్ కార్ తీసుకొని అతను సూటు బూటేసుకొని దాని వీడియోలు తీయడం ఇవన్నీ కూడా మనం చూసాము. సో, ఇవన్నీ చూసి ఆ తర్వాత అతను ఎలా ఇంత రిచ్ అయ్యాడు, మనలో ఒకడిగా ఉండి 10th క్లాస్ కూడా పాస్ అవ్వకుండా ఒక ట్రైబల్‌గా ఉండి ఇంత రిచ్ ఎట్లా అయిపోయాడన్న క్యూరియాసిటీ అందరిలో వచ్చింది. దాని నుంచి దాన్ని అతను క్యాష్ చేసుకొని ఇలాగ నేను పెట్టుబడులు పెట్టాను వచ్చింది అని చెప్పాడు. దాంతో అతను డబ్బులు వసూలు చేయడం మొదలుపెట్టాడు. బిగినింగ్‌లో ట్రేడింగ్‌లో డబ్బులు పెట్టిస్తున్నట్టుగా చెప్పాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5,00,000కి 25,000 ఇస్తున్నట్టుగా చెప్పాడు. సో, అలాగా చాలామంది 5,00,000 ఇస్తే నెలకి 25,000 వస్తుంది. ప్లస్ 100 గజాల భూమి ఇస్తారు. ఇలాగా రకరకాల గాసిపెట్టి బిగినింగ్‌లు ఇచ్చారు. మామూలుగా ఈ స్కీమ్స్‌లో ఎప్పుడు కూడా మన దగ్గర 5,00,000 తీసుకుంటే 25,000 కనీసం ఒక 10 నెలలు ఇస్తారు. దాంట్లో వాళ్ళకి పోయేదేం లేదు. హాఫ్ అమౌంట్ మాత్రమే ఇస్తారు. సో, మనం ఎప్పుడైతే మనకిస్తున్నారో మనల్ని చూసి చాలామంది పెట్టుబడులు పెడతారు. సో, వీళ్ళ మెకానిజం, వీళ్ళ మోడస్ ఆపరెండి అలాగే ఉంటది. ఇతను కూడా అలాగే చేశాడు. సో, నమ్మించడానికి కొద్ది రోజులు ఇచ్చాడు. దాంతో అది చూసి మిగతా వాళ్ళు కూడా ఆశపడి చివరికి ఆస్తులు అమ్ముకొని, పుస్తులు అమ్ముకొని, నగలు అవన్నీ తాకట్టు పెట్టి అమ్ముకొని లోన్లు బ్యాంకులో పర్సనల్ లోన్లు ఇస్తే పర్సనల్ లోన్ తీసుకొని ఇలాగ రకరకాల పద్ధతులు ఆర్గనైజ్ చేసుకొని పెట్టారు. మామూలుగా ఎప్పుడు కూడా కామన్ పీపుల్‌కి ఉండే ఈ అత్యాశ అంటే మనం తక్కువ పెట్టుబడితో ఎక్కువ డబ్బులు సంపాదించొచ్చు అన్న అత్యాశే ఈ స్కీమ్స్‌కన్నిటికీ మూలం. మనం చూసాము జేడీ లక్ష్మీనారాయణ భార్య కూడా ఆమె కోట్ల డబ్బుని పోగొట్టుకుంది. ఇదే ఆమెకు కూడా సేమ్ కైండ్ ఆఫ్ ఆశని చూపించారు. సో, చివరికి ఆయన ఇప్పుడు జాబ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది చాలామంది చదువుకున్నోళ్ళు కూడా ఇదే ట్రాప్‌లో పడుతున్నారు. అలాగా దీంట్లో కూడా పడినట్టుగా అర్థమవుతుంది. ఇక్కడ ఏందంటే మంగ్లీ అనే ఇష్యూలో లేకపోతే ఇది అసలు పెద్ద చర్చకే వచ్చేది కాదు. ఎందుకంటే రోజుకి 10 జరుగుతుంటాయి ఇలాంటివి. మంగ్లీ పేరుండడం, మంగ్లీకున్న పాపులారిటీ, తర్వాత మంగ్లీ అడ్వకేట్ సుబ్బారావు వీళ్ళిద్దరి మధ్య గొడవ, ఒక పరస్పరం కేసులు పెట్టుకోవడం. దీంతో ఇది ఇన్ని రోజులు వైరల్ అయింది. సో, ఇప్పుడు దీని మీద సీఐడీ వేశారు కాబట్టి ఆల్రెడీ 62 కేసులు దీని మీద ఫైల్ అయినాయి. సో, ఇప్పుడు మధు ఏమో హేమకాంత్ రెడ్డి మీద ఆరోపిస్తున్నాడు. హేమకాంత్ రెడ్డి మధు మీద ఆరోపిస్తున్నాడు. ఇవన్నీ కూడా పోలీసులు తేల్చాల్సిన అవసరం ఉంది. ఫైనల్‌గా బాధితులకు న్యాయం జరగాలి. ఆ డబ్బులు ఇప్పుడు బాధితులకు న్యాయం జరగాలంటే కూడా జనరల్‌గా ఈ స్కీముల్లో ఏం చేస్తారంటే దొరికినోళ్ళ పేరుతో ఏ రకమైన ఆస్తులు ఉండవు. వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ ఏమి ఉండదు. అలాంటప్పుడు దాన్ని రికవర్ చేసి ఇవ్వడం అనేది కష్టం. అందుకనే ఎప్పుడైనా కూడా మామూలుగా అయితే ఈ పాటికి ఈడీ కూడా దీంట్లో ఎంటర్ అవ్వాలి. ఎందుకంటే దీంట్లో